ఎవడైతే నా యందు భక్తి కలిగి ఉంటాడో వాడు ఆ యోగి కంటే గొప్పవాడు. ఇది గొప్ప మాట. అంటే అన్నిటికంటే ఇప్పుడు గొప్పది ఏం తెలిపోయింది? భక్తియే గొప్పది అని తేలింది. అంటే పరమాత్మ యందు మనస్సు ప్రీతిగా పట్టుకొనుట భక్తి అంటే. భక్తి అంటేనే పట్టు. ఆ పట్టు ఎలా ఉండాలి? ప్రీతిగా పట్టుకోవాలి. ప్రీతిగా పట్టుకోవాలంటే ముందు మనస్సు అటు వెళ్ళాలా? కనుక మనోజయం గొప్పది. ఈ మనోజయం వల్ల పరమాత్మను పట్టుకుంటాం. కనుక అన్ని యోగాలకి భక్తి యోగం గొప్పది అని వివరిస్తున్నాడు ఇక్కడ. భక్తి యోగం అని విడిగా వచ్చింది ఇక్కడ. నిజానికి ఇది విడి కాదు, అన్నిటికీ అవసరం కనుక భక్తిని విడిగా చెప్పారు ఇక్కడ. ఈ భక్తి ప్రధానం. భక్తి అంటే భగవంతుని ఆశ్రయించుట. తేట మాటలో చెప్పాలి అంటే ఆ భగవంతుని ఆశ్రయించే పట్టు మనకు చిక్కడానికి యోగము అన్నీ సహకరిస్తాయి. అంతేగాని భక్తి ఉంటే యోగం అన్నీ సాధ్యమవుతాయి. భగవంతుడిపై ప్రేమ కలిగి ఉంటే వాడు తప్పకుండా సత్కర్మను ఆచరిస్తాడు. చేసిన కర్మను భగవంతుడికి అర్పిస్తాడు. అప్పుడు కర్మయోగం సాధ్యమైంది. అదేవిధంగా భగవంతుడిపై భక్తి కలిగి ఉంటే ప్రపంచంపై వైరాగ్యం కలుగుతుంది. సుఖదుఖాలకు చలించకుండా మనస్సును నిగ్రహించగలడు. అందరి పట్ల ప్రేమగా ఉండగలడు. అప్పుడు భక్తి వల్ల ఈ మనోనిగ్రహం అనబడే పతంజలి చెప్పిన యోగము సాధ్యమైపోయింది. అంతేకాదు భగవంతుడి మీద ప్రీతి కలిగిన వాడికి నిరంతరం భగవంతుడి గురించే విచారణ చేస్తూ ఆలోచిస్తూ ఉంటాడు కనుక అది క్రమంగా జ్ఞానయోగంగా మారిపోతుంది. అందుకే భక్తి యోగం ఒక్కటి బలపరుచుకోగలగాలి. అందుకు భక్తి విడి అయిన యోగం కాదు, అన్ని యోగానికి బలాన్నిచ్చే యోగమని భక్తి గురించి చెప్తున్నాడు. ఈ భక్తి గురించి చెప్తూ తర్వాత అధ్యాయంలో ప్రవేశిస్తున్నారు. ఇప్పటి వరకు చెప్పుకున్న 5 అధ్యాయాల్లో ప్రధానంగా కర్మయోగము, సాంఖ్య సారోద్ధార యోగము, అదేవిధంగా కర్మ సన్యాస యోగము, జ్ఞానయోగము అని వివరించారు. ఇప్పుడు చెప్పినటువంటి ధ్యాన యోగము లేదా పతంజలి చెప్పిన ఆత్మసంయమ యోగానికి గణేశ గీతలో పేరు యోగావృత్తి ప్రశంసనము అని పేరు చెప్పారు. ఇప్పుడు తర్వాత అధ్యాయాల్లో ప్రవేశిస్తున్నాం. ఇక్కడ భక్తి గురించి చాలా అద్భుతమైన విషయాలను చెప్తున్నారు. ఇది ఒక విశాలమైన హృదయంతో ఏకాగ్రంగా వింటే ప్రపంచానికంతటికీ పనికొచ్చే జ్ఞానం యుగాల నాడే గణేశ గీత ద్వారా ఋషులు అందించారు. నమస్కారం చేస్తాం. ముందు పరమాత్మ చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు నా యొక్క యథార్థ స్వరూపాన్ని నేను నీకు చెప్తున్నాను. ఇది గాని నువ్వు తెలుసుకున్నావా మరొకటి తెలుసుకోవలసింది లేదు. దీని ద్వారా నీకు ముక్తి లభిస్తుంది. అది చెప్తున్నాను. జ్ఞేయా మత్ ప్రకృతి పూర్వం తతస్యా జ్ఞానగోచర తతో విజ్ఞాన సంపత్తి మయి జ్ఞాతే నృణాం భవేత్. ఈయన చెప్పిన భక్తిని అర్థం చేసుకోవడానికి ఇక్కడి నుంచి మనం ప్రయత్నం చేయాలి. ఇప్పటి వరకు మనకు తేలిన విషయం ఏంటంటే భక్తి అనేది ప్రధానం. భక్తి అంటే భగవంతుడిని పట్టుకుంటా. భగవంతుడు ఎక్కడున్నాడని ఆయన పట్టుకుంటావండి. లేదు, ఉన్నాడని నమ్ము, ఉన్నాడని ఊహించు, పట్టుకో. ఇది ఒక పద్ధతి కాదు. భగవంతుడు ఉన్నాడు అనుకోవడం కాదు, ఉన్నదంతా భగవంతుడే అని తెలుసుకో. ఇది భక్తికి చాలా ప్రధానం. ఉన్నది అంటే నీకు కనిపిస్తున్నది, నీకు వినిపిస్తున్నది, నీకు అనిపిస్తున్నది, నీకు అనుభవానికి వస్తూ ఉన్నది ఏదో అదే భగవత్ స్వరూపంగా చూడు. కనుక నీ చుట్టూ నీకు అనుభూతిలోకి వస్తున్నది ప్రపంచం. ఇంతవరకు చిక్కంతా ప్రపంచంతోనే అన్నాం, ఇప్పుడు చిక్కు విడిపోయేది ప్రపంచంతోనే అని చెప్తున్నాం. అప్పుడు ఎలా జరుగుతుంది అంటే ఈ ప్రపంచమంతా పరమాత్మ యొక్క ప్రకృతి అనే దృష్టితో చూడు. అది గొప్ప ఉపాయం చెప్తున్నారు ఇక్కడ పరమాత్మ. ఇది భక్తికి చాలా ప్రధానమైనటువంటి అంశం. ఇది అది ఎలాగూ అంటే జ్ఞేయా మత్ ప్రకృతి పూర్వం, మొట్టమొదటి నా ప్రకృతి ఏంటో తెలుసుకో. దానివల్ల నీకు జ్ఞానం కలుగుతుంది. అప్పుడు నీకు అది విజ్ఞానంగా మారుతుంది. గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. మరొక శబ్దం వచ్చి కూర్చుంది ఇక్కడ, విజ్ఞానం అనే మాట. అంటే నా ప్రకృతిని నువ్వు అర్థం చేసుకుంటే నేనేమిటో నీకు కొంతమేరకు అవగాహన కలుగుతుంది. అది విజ్ఞానంగా మారుతుంది. జ్ఞానము విజ్ఞానము 2 శబ్దములు వచ్చాయి. జ్ఞానం అంటే తెలుసుకొనుట, విజ్ఞానం అంటే అనుభవించుట. ఇది ఇక్కడ చెప్తున్న విషయం. ఇప్పుడు సాధన వల్ల ఒకటి తేటగా అర్థమవుతుంది. అర్థమైంది అనుభూతికి రావాలి. అర్థమైతే జ్ఞానం, అనుభవానికి వస్తే విజ్ఞానం. అందుకే భగవద్గీతలో జ్ఞాన విజ్ఞాన యోగం అన్నారు. అదే భావం ఇక్కడ కనబడుతుంది. తతో విజ్ఞాన సంపత్తికి మయి జ్ఞాతే నృణాం భవేత్. అది విజ్ఞానమునికి హేతు అవుతున్నది. కనుక ముందు తెలిసివలసిందేంటి? పరమాత్మ యొక్క ప్రకృతి. ఆ ప్రకృతి ఏది? మనకు కనబడుతున్నది. పరమాత్మ యొక్క ప్రకృతిని మనం చూస్తున్నాం. ఇది చాలా సులభమైన మాట. మనము అంటే జీవుడు, మనకు కనబడుతోంది ప్రకృతి. ఈ 2 నాస్తికుడు కూడా మాట్లాడతాడు. తాను ప్రకృతి. ఇంతవరకు నాస్తికుడు మాట్లాడతాడు. మనకి కనిపిస్తున్నది అదే. కానీ రెండిటికి పైన ఒకటి ఉన్నది. దాని గురించి మాట్లాడితే ఆధ్యాత్మికత. అది తెలుసుకోవాలి. కనుక ప్రకృతికి మూలమైనది పరమాత్మ. కనుక ముందు నీకు కనబడుతోంది ప్రకృతి. అప్పుడు నువ్వు ఎలా తెలుసుకోవాలంటే ఈ ప్రకృతి పరమాత్మది అని తెలుసుకో. ఇది వివరిస్తున్నాడు ఇక్కడ. ముందు మనకు కాంతి లభించింది. ఈ కాంతికి మూలమైన సూర్యుడిని తెలుసుకున్నాక సూర్యుడి యొక్క కాంతిలో నువ్వు ప్రపంచాన్ని చూస్తున్నావు. కనుక కాంతిలో ప్రపంచాన్ని చూస్తున్నావన్నావు ఇంతవరకు.
సూర్యుడి యొక్క కాంతిలో ప్రపంచాన్ని చూస్తున్నానంటున్నావు తర్వాత మాటలు. అప్పుడు క్రమంగా కాంతి వేరు సూర్యుడు వేరు కాదు, అంతా సూర్యుడే అని సూర్యుని తెలుసుకుంటావు. ఇది ఎలాగో అలాగే ప్రకృతిని కాంతి అనుకుందాం, సూర్యుడు పరమాత్మ అనుకుందాం. కాంతిలో ప్రపంచాన్ని చూస్తున్నాం అన్నాం. అలాగే ఈ ప్రకృతిలో మనం అందరం కూడా బ్రతకగలుగుతున్నాం. కాంతి సూర్యుడిదని ఎలా తెలుసుకుంటున్నావో ప్రకృతి పరమాత్మదని తెలుసుకో. ముందు ప్రకృతి పరమాత్మది అని తెలుసుకున్నావు, క్రమంగా ఈ ప్రకృతికి పరమాత్మకి భేదం లేదని తెలుసుకుంటావు. ఎలాగంటే కాంతికి సూర్యుడికి భేదం లేదన్నట్టు. అప్పుడు నీ క్రమంగా తెలిసేదేమిటి, నువ్వు ఉన్నదే పరమాత్మ యందు. అంటే కాంతిలో ఉన్నావంటే సూర్యుడిలో ఉన్నావని, సూర్యుడి తప్ప అన్యము లేదు, ఇది తెలుసుకోగలగాలి. అందుకే నా ప్రకృతి నీకు తెలిస్తే నేనేమిటో తెలుస్తాను, నేనేమిటో తెలిస్తే నువ్వు నేనుగా అనుభవానికి వస్తాను. ఇది చెప్తున్నాడు ఇక్కడ. అందుకు ముందు నా ప్రకృతి అంటే ఏంటో చెప్తున్నాను విను అని. క్వనలౌఖమహంకార కం చిత్తంధీ సమీరణౌ రవిందూయాగ కృచ్చైకాదశధా ప్రకృతిర్మమా. 11 విధాల ప్రకృతిని చెప్తున్నాడు ఇక్కడ. కానీ భూమిరాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతయ్యమ్మే భిన్నా ప్రకృతి రష్టధ అని ప్రకృతి 8 రూపములు, నా ప్రకృతి 8 రూపములు అన్నాడు కృష్ణుడు. ఇక్కడ నా ప్రకృతి 11 రూపాలు అన్నాడు. అంటే కొత్తగా 3 ఎక్కడి నుంచి వచ్చాయా? లేదు. 8లో ఒకదానిలో 3 భాగాలు చేశాడు ఇక్కడ. మొత్తాన్ని ప్రకృతి 11 అంటాడు కొందరు, 8 అంటారు కొందరు, కొందరు 24 అంటారు, కొందరు 36 అంటారు. ఒక పుస్తకాన్ని 2 భాగాలు చేయొచ్చు, 3 భాగాలు చేయొచ్చు, 4 భాగాలు చేయొచ్చు. ఎన్ని చేసినా ఒకటే పుస్తకం. అలాగే ప్రకృతిని మీరు ఎన్ని భాగాలు చేసినా ఒకటే ప్రకృతి. ఈ భాగ వివరణ ఎందుకంటే సులభంగా అర్థం చేసుకోవడానికి అంతే. అలా ఇక్కడ భూమి, అగ్ని, ఆకాశము, అహంకారము, జలము, చిత్తము, బుద్ధి, వాయువు, సూర్యుడు, చంద్రుడు, యజ్ఞకర్త అనబడు 11 నా యొక్క ప్రకృతిగా తెలుసుకో అన్నాడు ఇక్కడ. ఇలా పంచభూతములు, సూర్య చంద్రుడిని, అదేవిధంగా యజమానిని తెలియజేశారు. ఇక బుద్ధి, చిత్తము, అహంకారం అనే 3 కలిసే ఇక్కడ. ఇలా మొత్తం కలుపుకుని 11 నా ప్రకృతిగా తెలుసుకో అన్నాడు. నిజానికి చెప్పాలంటే మన శరీరంలో బయట ప్రపంచంలో ఈ 11 తప్ప మరొకట్లేదు. ఈ 11 అందరికీ తెలుసు. ఈ 11తో ఆగిపోతే అది సగం జ్ఞానం. ఈ 11 పరమాత్మ యొక్క శక్తితోనే నడుస్తున్నాయి, పరమాత్మతో పన్యం కాదని తెలిస్తే పూర్ణ జ్ఞానం. అది వివరిస్తున్నాడు. అందుకు ఈ విధమైనటువంటి ప్రకృతిని అర్థం చేసుకో. అయితే ఈ ప్రకృతి కాకుండా మరొక ప్రకృతి కూడా ఉందని చెప్తారు కొందరు శాస్త్రవేత్తలు. అన్యా మత్ ప్రకృతిం వృద్ధాః మునయ సంగీరంతి చ తథా త్రివిష్టపం వ్యాప్తం జీవత్వం గతయానయా. మరొక ప్రకృతి ఉందని కూడా చెప్తున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు కనబడే ప్రకృతి పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, జీవ చైతన్యం అనబడేటువంటి యజ్ఞకర్త, చిత్తము, అహంకారము, బుద్ధి 11 అయ్యాయి. ఇవి కనబడేవి. వీటికి మూలంగా ఉన్న ప్రకృతి మరొకటి. అంటే సత్వరజస్తమో గుణాత్మకమైన ప్రకృతి అని దాని అర్థం. అది కూడా ప్రకృతిలో భాగమే. ఇది ఈ ప్రకృతి అంతటా నేనే వ్యాపించి ఉన్నాను అని తెలుసుకోవడమే భక్తి. ఇది తెలుసుకోవాలి. కనుక భక్తి అంటే కనబడే ప్రతిదానయందు భగవంతుడిని చూసే ప్రయత్నము భక్తి సాధన. చూడగలిగితే భక్తి సిద్ధి. ఇది తెలుసుకోవాలి. పరమాత్మ అన్నిట్లో ఉన్నాడు. ఎలా ఉన్నాడు అంటే క్షితవు సుగంధ రూపేణ తేజో రూపేణ చాగ్నిషు ప్రభా రూపేణ పుష్ణ్యబ్దే రసరూపేణ చాప్సుచ. భూమిలో గంధముగా, అగ్నిలో కాంతిగా, సూర్యచంద్రుల్లో వెలుగుగా, అలాగే నీటిలో రుచిగా ఉన్నాడు. అదేవిధంగా జ్ఞానుల్లో బుద్ధిశక్తిగా ఉన్నాడు, తపస్సుల్లో తపశ్శక్తిగా ఉన్నాడు, బలశాలుల్లో బలముగా ఉన్నాడు. ఇలా చూస్తూ ఉంటే సృష్టిలో ఎక్కడ గొప్పగా ఏది కనబడ్డా అది భగవత్ స్వరూపమే. ఇలా చూడడం చేతనైతే ప్రపంచమంతా పరమాత్మ కనబడతాడు. కనుక ప్రకృతి యందు పరమాత్మను చూడడం అనేది ఒక యోగము, అదొక సాధన. అది సాధన చేసి గ్రహించు. ఎలా గ్రహిస్తావు? సూర్యుని చూసావుగా, సూర్యుడి నుంచి వెలుగు వస్తోంది. ఈ వెలుగు ఎవరు? పరమాత్మయే. అదేవిధంగా దాహం వేసినప్పుడు నీరు తాగాం, ఆ దాహం తీర్చగలిగే శక్తి ఆ నీటిలో ఉంది, అది పరమాత్మ. అలాగే కంటిలో చూపు అనబడే శక్తి పరమాత్మ. ఇలా ప్రతి దానిలో దాని యొక్క శక్తి, అది పరమాత్మ యొక్క స్వరూపమని తెలుసుకుంటూ వెళుతూ ఉంటే సర్వం పరమాత్మమయం, బ్రహ్మమయమనే భావన కలుగుతుంది. ఇది భక్తి సాధన. ఇది చాలా ప్రధానం. భక్తి అంటే ఇదే. ఇది బాగా తెలియాలి సుమా. ఇది తెలిసి నన్ను ఎవరైతే ఆరాధిస్తున్నారో వారు మోహము నుంచి బయటపడుతున్నారు. ఇలా కాకుండా వివిధములైన కోరికల కోసం వివిధ దేవతా రూపాలను ఆరాధించే వాళ్ళు ఉన్నారు. అందుకే భగవంతుడు సర్వవ్యాపకమై అన్నిట్లోంచి వివిధ శక్తులుగా వ్యక్తమవుతున్న పరమాత్మ అని తెలుసుకుని ఆరాధించే భక్తులు కొందరు. అలా కాకుండా రకరకాల దేవతా రూపాలతో కొలిచి కొందరు ఆరాధిస్తుంటారు.
వాళ్ళు కూడా నన్నే పొందుతున్నారయ్యా. ఎవరు ఏ దేవతను ఆరాధించినా వాళ్ళు నా ద్వారానే ఫలాన్ని పొందుతున్నారు. అంటే ఏ దేవతా రూపాన్ని ఆరాధించా పరమాత్మ ద్వారానే ఫలం పొందుతారట. ఇది ఎలాగయ్యా అంటే ఒక ఉదాహరణ శాస్త్రంలో చెప్తున్నారు. ఒక ఆయన బల్ల మీద కూర్చున్నాను అన్నట్ట, ఒక ఆయన నేను ఇటుక మీద నిలబడ్డాను అన్నాడు, ఒక ఆయన నేను చెట్టు మీద కూర్చున్నాను అన్నాడు, ఇంకొక ఆయన నేను బండరాయి మీద నిలబడ్డానండి అన్నాడు, ఇంకొక ఆయన వచ్చాడు మీరందరూ నేల మీద ఉన్నారండి అని చెప్పాడు. ఇప్పుడు మనకు తెలుస్తున్నది ఏమిటి? బల్ల మీద ఉన్నాడన్నది నిజమే, కొమ్మ మీద ఉన్నాడన్నది నిజమే, కానీ వాటన్నిటిని పట్టి నేల అనేది ఉంది గనక వీళ్ళంతా ఎక్కడో ఒక దగ్గర నిలబడ్డం అనేది ఒకటి ఉన్నది. ఆ నేలే లేకపోతే ఇవి లేవు, వాళ్ళు లేరు. అందుకే రకరకాల దేవతా రూపాలు వృక్షము, బల్ల, రాయి వంటివి. ఇన్నిటి యందు ధరిస్తున్న అసలైన వాడు పరమాత్మ. ఇది తెలుసుకోమన్నారు ఇక్కడ. అందుకు ఎవరు ఏ దేవతను ఆరాధించినా పరమాత్మనే ఆరాధిస్తున్నారు. ఏ దేవత ద్వారా ఏ ఫలం పొందినా అది పరమాత్మ ద్వారానే పొందుతున్నారు. ఇది తెలుసుకుని ఆరాధన చెయ్యాలి. అటువంటప్పుడు ఎవరు ఏ దేవతను ఆరాధించినప్పటికీ కూడా ఇంకొక దేవతని ద్వేషించకుండా ఆరాధించాలి సుమా. అన్యే నానావిధాన్ దేవాన్ భజంతే తాన్ వ్రజంతి తే యథా యథామతిం కృత్వా భజయంతే మాం జనోఖిలః. ఎవరు ఏ ఏ దేవతను ఆరాధిస్తున్నారో వారు ఆ దేవతను పొందుతున్నారు. సర్వదేవతాత్మకుడైన పరమాత్మను తెలిసి నన్ను ఎవరైతే ఆరాధిస్తున్నారో వారు నన్నే పొందుతున్నారు. కనుకనే ఈ విషయాన్ని తెలిసి ఎవరు నిరంతరం నన్నే చింతన చేస్తూ ఉంటారో వారు భక్తులు. కనుక భక్తి అనే దాన్ని ఎంత చక్కగా పరిచయం చేశాడు పరమాత్మ. కనుకనే సర్వవ్యాపకమై అన్నిటి నుండి పరమాత్మయే నన్ను పలకరిస్తున్నాడు, నన్ను అనుగ్రహిస్తున్నాడు. అందుకే నేను ఏ పరమాత్మను ఆరాధిస్తున్నానో ఆ పరమాత్మే సూర్యుడిగా నన్ను చూస్తూ శక్తినిస్తున్నాడు, ఆ పరమాత్మే చంద్రుడిగా వెన్నెలనిచ్చి నన్ను ఆహ్లాదపరుస్తున్నాడు, ఆ పరమాత్మే వాయువుగా వీచి నా మేను నిమురుతున్నాడు అని గమనించినట్లయితే అంతటా పరమాత్మను చూడగలం. ఇదే ప్రహ్లాదుడు చెప్పిన అసలైన భక్తి. ఆ భక్తిని ఇక్కడ ప్రతిపాదన చేశాడు. ఈ భక్తి అన్నిటికంటే గొప్పది అని వివరిస్తున్నాడు ఇక్కడ. ఇది సాధకుడు చాలా కొద్ది ప్రయత్నంతో సాధన ద్వారా తెలుసుకోవచ్చు అని భక్తి గురించి వివరిస్తున్న గణపతికి నమస్కరిస్తూ సర్వం శ్రీ గణేశ చరణారవిందార్పణమస్తు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,90,096. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 9010222333.